ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. చాలాసార్లు చూసినాం అమ్మాయిల్ని, కానీ ఆ రోజు మొట్టమొదటిసారి ఇంపాక్ట్ అయినాం. ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు డిస్టర్బ్ అయిన తర్వాత నువ్వు సొల్యూషన్ వైపు ఎట్లా వెళ్తావు చెప్పు. పరిస్థితి పంది, అది బురద పూసుకొని వస్తుంది, దాన్ని ఎప్పుడు ముట్టుకో. అసలు నేను అన్న భావన గాయపడ్డ చోటనే అసలు గాయపడ్డది ఎవరైనా ఎంక్వైరీ స్టార్ట్ చేయాలనేది ఒక ఈజియెస్ట్ వే. పరిస్థితుల ప్రభావం లేని మనసు క్రియేట్ చేసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. బ్రూటల్లీ హానెస్ట్ నేను ఉండే అట్లా ఉండొద్దని చెప్తారు మీరు. అంత అవసరం లేదు. నేను అట్లే ఉండే యాక్చువల్గా. వచ్చేది రాని పోయేది పోని అయినా అన్నా ఏందన్నా ఇవన్నీ ఈ బుక్స్ ఏంది ఇంతగానం? ఇది ఉపదేశ సారం అని నేను రాష్ట్ర కొత్త పుస్తకం. ఓకే. సో 25వ తారీఖు అరుణాచలంలో అనుకుంటున్నా. ఓకే. ఇనాగ్రేషన్ కాదు, అందరు కలుసుకొని అక్కడ కొందరు తీసుకోవడానికి వస్తారు. ఎవరైతే అరుణాచలం రావడం లేదో వాళ్ళు ముందే తెప్పించుకుంటున్నారు, ప్రీ ఆర్డర్. అయితే అరుణాచలం వచ్చే వాళ్ళు కూడా చదివి వస్తామని చెప్పారు. ఇది నేను ఎప్పుడు కోరుకునేది, భవిష్యత్తులో మనం పుస్తకం రోజు అంతా చదివి ఉంటే కాసేపు సరదాగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళని కొంచెం మెల్లగా మాట్లాడమని చెప్పు నన్ను. అది నువ్వు చాలా శబ్దాలు చేస్తున్నావు బర్బర్. ఫస్ట్ 2 పేజీలు వదిలేసాడు అన్న ఖాళీగా, ఇక్కడ రాసి సంతకం పెట్టడానికి. ఇప్పుడు హోంవర్క్ ఏంటంటే అన్నకి ఇప్పుడు ఇవన్నీ బుక్స్కి ఆర్డర్స్ వచ్చినాయి, ప్రీ ఆర్డర్స్. సో ఇవన్నిటికీ సంతకాలు పెట్టి వాళ్ళ పేరు రాసి, ఎవరైతే ఆర్డర్ చేసారో వాళ్ళ పేరు రాసి సంతకం పెట్టి ఒక చిన్న పోయిటరీ కానీ ఒక స్పాంటనియస్, ఎక్కువ శాతం ఓపిక లేకపోతే అంటే టైం లేకపోతే థ్యాంక్ యూ అని రాసిస్తా. ఓకే. కొన్నిసార్లు పేజ్ అంతా రాస్తా. ఓకే. అట్లా. అయితే ఇప్పుడు నేను మాట్లాడదాం అనుకున్న టాపిక్ కూడా ఆల్మోస్ట్ రిలేటెడ్ టు ఈ బుక్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రీసెంట్గా మీది ఒక వీడియో చూసిన నేను, విచారణ ఎక్కడ మొదలు పెట్టాలి అనే టాపిక్ చూసిన. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో దాంట్లో రెండు రాసుకొని మిమ్మల్ని అడుగుదాం వచ్చినప్పుడు అని రాసి పెట్టుకున్నాను అనమాట. శరీర మనోధర్మాలు క్రియేట్ చేసిన అన్ని అబద్ధాల నుంచి బయటపడడానికి చాలా రేర్గా ఒకడు స్టెప్ తీసుకుంటాడు అనే స్టేట్మెంట్ ఏదైతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుదాం అనుకున్నా. అంటే ఏంటి దాన్ని అంటే ప్రాపర్గా నాకు అర్థమైంది, బట్ స్టిల్ నాకు దీన్ని ఎక్స్పాండ్ చేయాలని ఉంది. ఇప్పుడు ఆ వీడియోలో మీరు చాలా మాట్లాడారు, దాంట్లో నాకు ఈ లైన్ చెప్పింది ఏంటంటే ఏదైనా ఎక్కడ మొదలవుతుంది అంటే ఎక్కడ నువ్వు ఇంపాక్ట్ అవుతావో అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. చాలాసార్లు చూసినాం అమ్మాయిల్ని, కానీ ఆ రోజు మొట్టమొదటిసారి ఇంపాక్ట్ అయినాం. మొట్టమొదటిసారి బూతు తింటే బూతు ఎవడు ఇంపాక్ట్ అవుతుంది. అక్కడి నుంచి వాడి లైఫ్లో సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. బికాజ్ నీ ఆ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బాడీ సఫర్ అవుతుంది అన్నట్టు. ఓకే. ఎవడో బూత్ తిట్టాడని నీకు కోపం వచ్చింది, నువ్వు హర్ట్ అయ్యావు. హర్ట్ అయిన తర్వాత ఈ చెయ్యి తీసి గోడ గుద్దావు, చెయ్యి ఇరిగింది. ఈ రెండు కలిసి జర్నీ చేస్తున్నందుకు ఈ మనో శరీర ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కరప్ట్ చేస్తే రెండు సఫర్ అవుతాయి అనేది ఒకటి. ఆ శరీర మనోధర్మాలు క్రియేట్ చేసిన అన్ని అబద్ధాల నుంచి బయటపడడానికి అంటే చాలా రేర్గా ఒక స్టెప్. ఇది నేనని మనసు అనుకుంటే అది నమ్మిన దాన్ని శరీరంతో చేసి దాన్ని కరప్ట్ చేసేస్తావు అన్నట్టు. ఇప్పుడు నేను యాక్టర్ అనుకుంటే శరీరంతో ఏమో చేయిస్తాను. అసలు నువ్వు ఎవరో నిజంగా తెలుసుకుంటే శరీరంలా ఉంటుంది, మనసులా ఉంటుంది అనేది సారాంశం. ఓకే. అట్లా చాలా తక్కువ మంది మాత్రమే అసలు ఏమిటి ట్రూత్ అనేది ఎంక్వైరీ చేస్తారు. నీవెవరో తెలుసుకోమని చెప్పింది రమణ మహర్షి కాబట్టి నేను ఇది రిలేటెడ్. రమణ మహర్షి చూడు, ముఖానికి మేకప్ వేయలే. ఎందుకు? మేకప్ లేకుండా కూడా తను ఉన్నది బాగుందని, ఎగ్జిస్టెన్షియల్ ఏది ఉందో అది ఉంది. చివరిలో తల ఊగుతూ ఉన్నది, అయినా తనలో గిల్ట్ లేదు. అందరూ జాలి చూపించారు, అతను మాత్రం కరుణతో అట్లా చూశాడు. అంటే నువ్వేం చూస్తున్నావు, ఊగుతున్న తలను చూసి జాలి పడుతున్నావా అని అడిగి, నన్ను చూడట్లేదా, నువ్వు తలను చూస్తున్నావా, సరే సరే. అట్లా బయటపడాలంటే ఏం చేయాలన్న? అంటే ఇప్పుడు చాలా రేర్గా ఒకటి బయటపడడానికి స్టెప్ తీసుకుంటున్నారు. అదే అంటే నువ్వు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు రకరకాల సంవేదనలతో బతుకుతున్నావు కదా. ఒక ఈక్వానిమస్ స్టేట్లో ఎందుకు ఉండటం లేదనేది నా క్వశ్చన్. పరిస్థితుల ప్రభావం లేని మనసు క్రియేట్ చేసుకో, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే. నువ్వు పరిస్థితుల ప్రభావం లోనైనా లోన్ కాకపోయినా నువ్వు ఎంత చేయాలంతే చేస్తావు. ఇంకా పరిస్థితుల ప్రభావం లోనైతే నువ్వు పని తక్కువ చేస్తావు. బికాజ్ నీకు దమా ఖరాబ్ అయ్యి చేయాల్సిన పని కూడా వదిలేస్తావు. ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు డిస్టర్బ్ అయిన తర్వాత నువ్వు సొల్యూషన్ వైపు ఎట్లా వెళ్తావు చెప్పు. ఇది ఎట్లా ఉందంటే ఎవరికో కాలు ఇరిగింది, ఆ ఇరిగిందన్న బాధ నేను తలబాలు కొట్టుకున్నావు, ఇప్పుడు నేను ఇద్దరు తీసుకుపోవాలి హాస్పిటల్కి. నువ్వు సేఫ్ ఉంటే కదా వాడిని తీసుకెళ్ళేది. సో అట్లా ఆ పరిస్థితుల్లో దాంట్లో ఇరుక్కోకుండా బయట రావాలంటే మనం ఎంక్వైరీ చేయాలి. అంటే ఇది ఎట్లా పరిస్థితి పంది, అది బురద పూసుకొని వస్తుంది, దాన్ని ఎప్పుడు ముట్టుకో. దూరం నుంచి దానికి వాటర్ హీటర్ వేసి కడుగు, లేకపోతే కట్టెపెట్టి నూకు, లేకపోతే ఇప్పుడు వాటర్ హీటర్ నీకు దూరంగానే ఉంచే వెయిట్ ఒక్క నిమిషం ఉండు. అది కనుక లేచి ఇట్లా అన్నది అనుకో, దూరం వెళ్ళిపో.
కానీ దాన్ని వదిలిపెట్టకు, నీ కనుసంధాలనే పెట్టుకో దాన్ని. ఇట్ వర్క్స్. ఆ లైన్ బాగుంది. పరిస్థితి ఒక పంది, మామూలు పంది కాదు, బురదంటిన పంది. ఇదే మన ఇదే లైన్, ట్యాగ్ లైన్. ఓకే. సో అంటే అదే దాంట్లో పరిస్థితులు ఇరుక్కోకుండా ఉండాలంటే దానికి ఏమైనా సాధన చేయాలా, నేను ఎవరు తెలుసుకోవాలి, ఇదంతా అదేనా మీనింగ్? 100% అదే. తెలియని వాడు గాబరా పడతాడు, తెలిసినవాడు ఉదాహరణకి మమ్మీ పిల్లాడు అంటాడు, ఉత్తదే రా ఇట్లా తీస్తే పెట్ట అంటది వాళ్ళమ్మ. అట్లనే పెద్ద పెద్ద అనుకున్న సమస్యలు లేవు. ఎవడో రైట్ పర్సన్ చెప్తే ఇంతే, పెన్నుమూత పెట్టినట్టే. చాలా మందికి తెలియంది ఎప్పటికి సమస్యకు మిగిలిపోతుంది. ఇప్పుడు డోర్ ఇట్లా ఇట్లా ఓపెన్ చేయాలి, ఒక పల్లెటూరు వాడికి తెలియదు కదా, వాడు పర్సన్ అయితే ఏం చేస్తారు, అందరూ కమాండి ఇట్లా ఎగ్జాక్ట్లీ ఒక గురువు అదే చేస్తాడు. ఒక అమ్మాయి ఏముందిరా అది చూడ, సరే సరే. అయితే దీనికి కంటిన్యూషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరు అని చేసే ఎంక్వైరీ అనేది చాలా డేంజరస్ ఎంక్వైరీ, డోంట్ డూ ఇట్ అని చెప్పారు మీరే. ఒకవేళ చేస్తే నీ మైండ్ కొలాప్స్ అవుతుంది అని అన్నారు. అవును. సో ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం ఫస్ట్ మాట్లాడిన దాంట్లేమో అది నువ్వెవరు తెలుసుకొని పరిస్థితికి పంది లాంటి పరిస్థితి కాబట్టి దూరంగా ఉండి నువ్వేందో తెలుసుకుంటే అయిపోతుందని చెప్పారు. మరి తెలుసుకోవాలి కదా అంటే నెక్స్ట్ లైన్లో నేను ఎవరు తెలుసుకుంటే మొత్తం డేంజరస్ అది, డోంట్ డూ. ఎందుకంటే ఇది ఎట్లా చెప్పొచ్చు, సముద్రం ఈదకుండా గట్టు మీద ఉండడమే భాగ్యం అని నేనే చెప్తున్నా. ఈదాలని దిగావా అటుపక్క పోయే వరకు కాళ్ళు కొడుతూనే ఉండాలి, లేకపోతే చచ్చిపోయే ప్రమాదం. అంటే నా గరక నా ఘాటుక ఎటు కాకుండా పోతాం. అది కూడా ఇక్కడ ఆ రోజు లైన్ ఇందులో ఉన్నదా, ఆ లైన్ కూడా రాసిన, నా గరక నా ఘాటుక అయిపోతారు, త్రిశంకు స్వర్గంలో అంటే ఇప్పుడు సగం దూరం ఈదిన తర్వాత ఇప్పుడు ఆవేశంలో సన్యాసం తీసుకుంటాడు ఒకడు, వాడికి ఇప్పుడు సంసారం లాగుతుంది, అటుపక్క బాగుంటుంది, వాడు ఎటు పోలేడాడు, వాడికి లైఫ్ అంతా దమా ఖరాబ్ ఉంటుంది. అందరూ స్వామీజీ ఆపుకో ధన్యవాదాలు, వాడికి ఏమో అట్లా ఉండాలని లేదు. యాక్చువల్గా ఇక్కడ రాసిన దాంట్లో చూడండి, బ్రాకెట్లో రాసి నా గరక నా ఘాటుక రాసి ఐఎమ్ ఫీలింగ్ ఇట్ నౌ అని రాసి, నాకు అర్థం కావట్లేదు. మీరు అన్న డైలమా స్టేట్లోనే ఉన్నా యాక్చువల్గా. ఇప్పుడు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను అంటున్నది ఎంక్వైరీ చేస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడు నేనన్న భావన పోయింది అనుకో, ఇక నీకు వస్తు ప్రేమ పోతుంది, థ్రిల్ అవ్వడం పోతుంది లైఫ్లో. థ్రిల్ అసలు ఉండదు, ముందు నుంచే తక్కువ, చాలా పడిపోతాయి. అంటే వేటి గురించి మనిషి ఆరాట పడుతున్నాడో అవన్నీ పడిపోతాయి. తద్వారా లైఫ్ బోర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఆ బోర్డంలోనే యాక్చువల్గా రియల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. మనం ఎస్కేప్ కావడానికి ఏదో చేస్తూ ఉంటాం, అది హ్యూమన్ ఫిత్రత్, మనం ఏం చేయలేం. కానీ అది అందుకని అసలు నేను అన్న భావన గాయపడ్డ చోటనే అసలు గాయపడ్డది ఎవరనే ఎంక్వైరీ స్టార్ట్ చేయాలనేది ఒక ఈజియెస్ట్ వే. సో నేనెవరు అని చేసే ఎంక్వైరీ అనేది చాలా డేంజరస్ అన్నారు కదా, ఆ డేంజరస్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. ఎందుకు డేంజరస్ అంటే ఇప్పుడు సముద్రం ఎగ్జాంపుల్ ఇచ్చి నాకు అర్థమైంది, కొట్టకపోతే మునిగిపోతావు. అదే ఏవేవి మనిషికి థ్రిల్ ఇస్తున్నాయో అవన్నీ అర్థవిహీనంగా కనిపిస్తాయి, అందుకని డేంజరస్. అది డేంజరస్. అంటే ఇప్పుడు నీకు సక్సెస్ అనేది ఒక కిక్ ఇస్తుంది కదా, సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు అని తెలిసిన తర్వాత నువ్వు పని ఎట్లా చేస్తావురా, ఇది ఉండదా, ఎస్ అనేది ఉండదు, ఎస్ లేదు అస్సలు, ఎస్ లేదు నో లేదు, అయ్యో ఏం జరిగినా సరే ఓకే అంటావు. నీ గురించి ఎవరు వచ్చారు, వస్తున్నారు, ఎవరు వావ్ సార్ ఇలా ఉండదు. అది నువ్వు కావాలని చేయవలసిందే, జెన్యున్గా ఉండదు. అర్థం కానట్టు జెన్యున్గా ఉంటుంది, కావాలని చేయడానికి రాదు వాడికి. అవును, కొంచెం ఆపోజిట్, బ్రూటల్లీ హానెస్ట్. నేను ఉండే అట్లా ఉండొద్దని చెప్తారు మీరు, అంత అవసరం లేదు. నేను అట్లే ఉండే యాక్చువల్గా. అంటే ఏంది, ఒక సంశయం లేని, ఊగిసలాడని, డైలమా లేని ఒక స్థిర స్థితి అది. అంటే మీరు అదే ఇంత లాస్ట్ టైం కలిసినప్పుడు నాతో అన్నారు కదా, నీకు ఏది అవసరం లేదు అది ఎక్కువ ఉంది, ఏది ఉండను అది చాలా తక్కువ ఉంది, లేదు ఏంటిది, యుక్తి జీరో, నెక్స్ట్ హానెస్టీ ఎక్కువ, అది ఎవరికి పనికి రాదు, మళ్ళీ మనకే లాస్ ఉంటా. బట్ అంటే ఉండొద్దని కాదు దాని మీనింగ్, హానెస్టీ ఉండొద్దని కాదు, కానీ అది అర్థమైంది కాన్సెప్ట్, యుక్తి కాన్సెప్ట్. సో ఈ వీడియోకి సంబంధించి నేను ఈ 2 క్వశ్చన్స్ రాసుకున్నా, ఇంకా వచ్చాడు ఉన్నాయి యాక్చువల్గా టాపిక్స్. ఈ సమాజంలో ఒక వ్యక్తి ఎవరో అనామకుడు చేతిరాత్తో పుస్తకం రాస్తే అది ఇంతమంది తీసుకొని చదవడం రియల్లీ స్ట్రేంజ్. అవును, మామూలుగా చాలామంది ఆథర్స్ నాకు తెలుసు ఫ్రీగా పంచితే కూడా వద్దని చెప్పలేక తీసుకుంటారు. ఇప్పుడు నీకు లాంచ్ కాకముందే ప్రీ ఆర్డర్లే ఇన్ని వచ్చినాయి. అంటే ఎట్టిస్తూ నేను ఎప్పుడో మన ఆత్మదర్శనం అప్పుడు అనుకునేది, లేదు ఎవరు చదివినా చదవకపోయినా
పిట్ట కూసినట్టు నువ్వు రాయి, అక్కడితో నీ రెస్పాన్సిబిలిటీ పూర్తయిపోయింది. తర్వాత ఆ రోజే నేను నిర్ణయించుకున్న అమెజాన్లో పెట్టొద్దని. ఓకే. అమెజాన్లో చేతిరాత పుస్తకాలు ఫిజికల్ కాపీలు పెట్టా, ఊరికే నా పెయింటింగ్స్ గింటింగ్స్ అటువంటిది, అంటే నా సంతకంతో పని లేని ఉంటుంది కదా, అది పెట్టొచ్చు. నా టీషర్ట్ పెడితే పెట్టదు. పుస్తకం మాత్రం జీవితంలో నేను సంతకం పెట్టి పంపిస్తాను టు దిస్ టైం. మరి ఇప్పుడు ఇన్ని పుస్తకాలకు సైన్ చేయాలి మీరు? చేస్తాను, నాకేం పని ఉంది, మీతో మాట్లాడితే సైన్ చేస్తాను. ఊరికి వాళ్ళ పేరు రాస్తా, వాళ్ళు 700 పెట్టి బుక్ కొన్నారు, వాళ్ళ పేరు నేను రాయొద్దు, పుస్తకం అంతా రాశాను. ఇప్పుడు నువ్వు గమనిస్తే ఒకటి చూపిస్తాను నీకు, ఇది వీలైతే టైసన్ దగ్గర నేను చూపి, అంటే మ్యాజిక్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక 50 ఏళ్ల తర్వాత ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆశ్చర్యపోయే విషయం నేను చేస్తున్నది. ఇది ఉపదేశారం ప్రింటెడ్ కదా, ఇది చూడు, ఇప్పుడు నేను రాసినది ఇంతకుముందు చెప్పిన ఉపదేశారం ప్రింటెడ్, ఇది ఇది ఈ పేజ్లోనే ప్రింటెడ్, ఇది ఆల్రెడీ ప్రింటెడ్. అవును, ఇది చేతిరాత, అసలు అంటే నీ పేరుతో ప్రింట్ అయినట్టు ఉంటుంది అది. రైట్ రైట్. ఇది ఒక ఇట్స్ గివ్స్ ఏ పర్సనల్ టచ్. అవును, కరెక్ట్. ర్యాండమ్గా కాకుండా ఇప్పుడు ఒక 100-200 అంటే సిగ్నేచర్ చేస్తారు, ఒక 1000 కాపీలు వేస్తే అప్పుడు నేనే చేస్తా. ఐ ఫైండ్ ఏ వే, అట్లీస్ట్ వాళ్ళ పేరు రాసి ఏదో స్టాంప్ గుద్ది పంపిస్తా, ఆ స్టాంప్లో రకరకాల స్టేట్మెంట్ రాసి పెట్టుకుంటా. ఐ ఫైండ్ ఏ వే. అంటే నేనేం ఛాలెంజ్ తీసుకోవట్లేదు దీన్ని, అంటే ఏంది, నేను నా కృతజ్ఞతని ఎట్లా వ్యక్తపరచాలంటే నాకు ఇది ఒక్కటే నా కృతజ్ఞత. అంటే మనం అంతా ఒక్కటే, మీరు ఎక్కడో దూరంగా ఉండొచ్చు, బట్ స్టిల్ మీ పేరు ఉచ్చరిస్తున్నాను, మీ పేరు రాస్తున్నాను. అట్లా మనం ఏదో విధంగా నేను రాకపోయినా మీ ఇంటికి నాకు గీత వస్తుంది. చూసారా, ఏదేదో రాయడం కాదు, నా చేతితో మీ పేరు కూడా రాశాను. అంటే మీరు ఏదో మీ డబ్బుతో నాది బుక్ ఉన్నారు. సో సమ్వేర్. ఓకే. ఇప్పుడు మరి అరుణాచలంకి ఎట్లన్నా, అంటే ఎవరెవరు వస్తారు, ఎట్లా వస్తారు, దాని గురించి కూడా చెప్పండి ఒకసారి. అరుణాచలం 25వ తారీఖు అందరం కలుసుకోవాలి అక్కడ. ఓకే. 26వ తారీఖు నేను ఒకటే అనుకుంటున్నా, చాలామంది నాకు చెప్పింది రమణాశ్రమంలో మనం ఆశ్రమానికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని, నేను చెప్పిన నో, అసలు ఎప్పుడు పర్మిషన్ తీసుకొని నేను మళ్ళీ ఆ చట్టాలు ఇరగదలుచుకోవాలి. రమణ మహర్షిని వీలైతే ఊరికే ఆశ్రమంలో తిరిగి, ఆయన విగ్రహం చాలా బాగుంటుంది పర్సనల్లీ, తాతగారిని ఒకసారి చూసుకొని, తర్వాత రమణ మహర్షి వాళ్ళ అమ్మగారి సమాధి ఉంటుంది, ఒకసారి ఆమె చుట్టూ తిరిగి, ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంటుంది పెద్దది, ఆ చెట్టు దగ్గర కూర్చొని చేసుకుంటా. బాబు ఇక్కడ చేయొద్దు అన్నారు అనుకో, ఎవరితో డిస్కస్ చేసేది లేదు. ఓకే రైట్, విరూపాక్ష గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కడన్నా కూర్చొని చేసుకోండి. నేను చాలా గంటలు కూర్చుంది ఒక, అంటే అక్కడికి ఎంతమంది వస్తారు మీరు అన్నట్టు, ఇలా నడుస్తారు అక్కడికి, దగ్గరనే 1 కిలోమీటర్. ఓకే. ఆ గుహ దగ్గర అంటే అకామిడేషన్ పెద్ద రాళ్ళు కుప్పలు ఉంటాయి, హాయిగా రాళ్ళ మీద రప్పల మీద కూర్చోడమే, అంతేనా? తర్వాత అందులో మనం ఆశ్రమం మన అది ఉంది కదా సత్రం, శివసన్నిధి వాళ్ళకి చెప్తే మంచిగా ఫుడ్ గిడ్డు మొత్తం అరేంజ్ చేపిస్తా. అందరు అక్కడ. నేను ఎప్పుడు వెళ్ళలే అరుణాచలం, అంటే తెలియదు, నాకు తెలియదు, అందుకే వాళ్ళకి. నువ్వు పోయినావు ఎప్పుడు? అట్లా చేద్దామని ఆలోచన. సో బస్సులో వచ్చేవారు బస్సులో వస్తారు, ఎట్లో అట్లా వస్తారు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫుల్, ఎవరైనా వచ్చేవాళ్ళు కొంత డబ్బు ఉంటే వచ్చేయచ్చు. 25th రోజు అక్కడికి వస్తే 26th రోజు బుక్ లాంచ్ ఉంటుంది. ఓకే. నేను ఇంకా ఆ తర్వాత కూడా 5 days ఉందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ అట్లీస్ట్ 10 మంది నాకు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు, వీఆర్ కమింగ్ అని. అది ఇది కూడా చెప్తున్నా, మరీ ఇబ్బంది పెట్టుకొని రావాకండి. హైదరాబాద్ కూడా అరుణాచలమే, అంటే మనల్ని ఇబ్బంది పెట్టేది మనకి ఎందుకు, లేదా ఏ కష్టం లేదని అనుకుంటే ఇంకా ఎవరి గురించి ఆధారపడొద్దు. అట్లా ఆటో ఎక్కి బస్ ఎక్కి మన లాస్ట్ హీరోయిన్ దగ్గర పోతాడు నాగార్జున, అట్లా పోవాలంతే. సో నేను జీవితకాలం ఏ రెస్పాన్సిబిలిటీ చేయను, నేను టూరింగ్ టాకీస్ నడపను నేను. అంటే అది చాలామంది ఆశ్రమాల్లో ఎవరో ఒకరికి అప్పగిస్తారు లాజిస్టిక్స్, అందరూ వాళ్ళని డబ్బు పెడితే వాడు బస్ చేస్తే నమస్కారం, అసలు ఈ చెత్తలో పడొద్దు. ఫ్రీగానే వచ్చేసి అరుణాచలం, నీ తిప్పలకి నువ్వు రా, నా తిప్పలకి నేను వస్తా, మనం కలిసి కూడా పొద్దుస్తమానం సత్సంగా అట్లేం ఉండొద్దు. ఊరికే కలిసిన హాఫ్ అన్ అవర్ మాట్లాడుకొని ఎవరి తిప్పలకు దుబ్బేయాలంతే. అంటే ఇప్పుడు ఫ్రీ డేట్ రోజు నేను అరుణాచలం పోతున్నా, వీలైతే నువ్వు కూడా రా, అంతే. అదే చెప్తున్నా, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్విటేషన్ ఇది. దానివల్ల ఏంటి, ఫస్ట్ నువ్వు స్వేచ్ఛలోనే బయలుదేరావు, స్వేచ్ఛలోనే ట్రావెల్ చేసి స్వేచ్ఛలోనే అక్కడ ఉంటావు, స్వేచ్ఛలోనే వెళ్ళిపోతావు. ఇది జీవితకాలం ప్లాన్. ఇది ఏది బుక్ రాయడం, కలుసుకోవడం ఎక్కడ, అంటే మనం టూ మచ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక మనం ఫోకస్ అంతా పోతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది కదా, అంతే నేను చెప్పేది.